గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్ మూమెంట్ అంతగా లేనట్లు మనం ఐడెంటిఫై చేసినాం. దాని మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి స్ట్రాంగిల్ ఆప్షన్ తీసుకున్నాం. స్ట్రాడిల్ కూడా తీసుకోవచ్చు, కానీ కొంచెం రిస్క్ ఉంటుంది స్ట్రాడిల్లో. ఒక 20-30 పాయింట్స్ అప్ డౌన్ కొడితే మన స్టాప్ లాస్ హిట్ చేస్తుంది స్ట్రాడిల్ అయితే. కాకపోతే స్ట్రాడిల్లోనే ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్నది స్ట్రాంగిల్ 25,400 పుట్ ఆప్షన్, 25,500 కాల్ ఆప్షన్. ఈ 100 పాయింట్స్ గ్యాప్ తోటి ఈ 2 లాట్స్ సెల్ చేసి పెట్టినాను. వాటికి ఎడ్జింగ్గా 850 సిఈ ఒకటి, 25,000 పిఈ ఒకటి ఎడ్జింగ్గా తీసుకున్నా. ఇది లైవ్ ట్రేడింగ్ ఇప్పుడు నడుస్తుంది అప్స్టాక్స్ అకౌంట్లో. దీనికి అరౌండ్ 1,80,000 దాకా క్యాపిటల్ అవసరం. ఖచ్చితంగా మార్కెట్లో డబ్బులు సంపాదాలంటే ఖచ్చితంగా డబ్బులు అవసరమే ఉంటుంది. ఈ 500-600 బై సైడ్ వెళ్ళి ఖచ్చితంగా ఈజీగా సంపాదించేసి అని మనం అనుకుంటాం. కాకపోతే బై సైడ్ ఉంటే ప్రీమియం డీకే ఉంటుంది, ఎక్స్పైరీ దగ్గర ప్రీమియం డీకే అవుతుంది. అది సెల్ ఆప్షన్కు యూజ్ అవుతుంది. కాబట్టి నేను స్ట్రాంగిల్ వేసినాను. 2 లాట్స్ తీసుకొని స్ట్రాంగిల్ వేసిన. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ నడుస్తుంది, ఈ లైవ్ ట్రేడింగ్ నడుస్తుంది. ఎవరైనా ఈ ఆప్షన్ స్ట్రాటజీస్ నేర్చుకోండి. ఆప్షన్ స్ట్రాటజీస్ తోటే సక్సెస్ అవుతాం. ఈ వన్ సైడ్ నేకుడుగా బై చేస్తూ పోతే ఖచ్చితంగా లాస్ అవుతాం ఏదో ఒక రోజు. కాబట్టి క్యాపిటల్ తక్కువ ఉంటే ట్రేడ్ చేయకపోవడం బెస్ట్. ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే మన ప్రీమియం మొత్తం డీకే అయిపోతుంది ఆప్షన్ బై సైడ్ ఉంటే. కాబట్టి డీకే కావద్దంటే మనం సెల్ సైడ్ ఉండడం బెటర్. మార్కెట్ మూమెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి ప్రీమియం డీకే అయినప్పుడు మనకు సెల్ సైడే ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు నేను ట్రేడ్ తీసుకొని ఒక 20 మినిట్స్ అవుతుంది, 500 ప్రాఫిట్లో ఉంది. మనము అలర్ట్ వచ్చేసి 1000 రూపీస్ ప్రాఫిట్కి అలర్ట్ పెట్టినాను. ఇంకా ఎక్కువ కావాలంటే కూడా వెయిట్ చేయొచ్చు, కానీ నేను 1000కి అయితే అలర్ట్ పెట్టి సెట్ చేసి పెట్టిన. ఒకవేళ మనకు మినిమం వచ్చేసి ఇది 2000 నుంచి 4000 మధ్యలో ప్రాఫిట్ వస్తుంది. ఈరోజు 3:15 వరకు ఇట్లనే కన్సాలిడేషన్ మోడ్లోనే ఉంటే మనకు 2000 ఈజీగా ప్రాఫిట్ వస్తుంది. కాకపోతే 2000 వచ్చే కాదు బదులు 1000-1200 వస్తే మనం ఎగ్జిట్ అయిపోతాం.